ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ జిల్లాల పర్యటన ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజు 2 నుంచి 3 జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలకు వెళ్లేందుకు ఆమె పలాసలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో బస్సులో షర్మిలను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పలాస దగ్గర కాంగ్రెస్ నేతలు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డితో కలిసి వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సెక్కారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. మధ్యలో బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల ఆరా తీశారు. అలాగే వ్యక్తిగత అంశాలను కూడా మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ షర్మిల సడన్ గా బస్సెక్కడం, తమతో మాట్లాడుతుండటంతో కాసేపు ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తొలుత ముభావంగా స్పందించిన వారు ఆ తర్వాత సరదాగా మాట్లాడారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. ఎప్పుడూ టీవీల్లో కనిపించే షర్మిల నేరుగా తమ వద్దకు రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 9 రోజుల పాటు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. మరోవైపు బస్సు ప్రయాణంతో వైఎస్ షర్మిల చివరిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించడంపై స్పందించారు. సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని, మీకు నచ్చకపోతే ఇకపై జగనన్న గారు అనే పిలుస్తానని షర్మిల తెలిపారు. తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, మీ అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని, మీడియా కూడా వస్తుందని డేట్, టైం చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా, రాజధాని ఎక్కడా అనేది తాము కూడా కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నామన్నారు. చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుందనే రకంగా మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి. డేట్, టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అన్ని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ.